మీరు అడిగే క్వశ్చన్స్ బ్రదర్ యూ కెన్ ఆస్క్ మీ ఎనీథింగ్. మీకు ఏమైనా బ్రీఫింగ్ ఇచ్చారు ఏంటో నాకు తెలియదు, కానీ మీరు ఏదైనా అడగచ్చు. డూ నాట్ హ్యావ్ ఎనీ ఫిల్టర్. ఓకే, మళ్ళీ మీతో నాకు ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుందో నాకు తెలియదు. మై ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ డోంట్ ఆస్క్ పర్సనల్ ఫ్యామిలీ క్వశ్చన్స్. అది తప్ప ఇంకేదైనా అడగండి, ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఫర్ ఎనీథింగ్. హాయ్ అన్న. హాయ్ హాయ్. నా పేరు వేణు, బీటెక్ మహానుభావులు పేజ్ అడ్మిన్. ఈ ఫస్ట్ సినిమా కన్నప్ప సినిమా, అది నాకు ఫస్ట్ ఓకే సినిమా దేవుడి గురించి తీస్తున్నారు అని ఒక థాట్ అంతే. సినిమా చూడాలా అవన్నీ అంత పెద్ద ఐడియా లేదు. ఫస్ట్ ఆ పాట విన్నానన్న నేను, శివ శివ శంకర, అక్కడ ఫిదా, ఎలా అయినా సినిమాకి వెళ్ళాలి అని చెప్పి ఫస్ట్ పాయింట్. సెకండ్, నేను ప్రభాస్ డయాడ్ ఫ్యాన్ అన్న. సో నెక్స్ట్ ప్రభాస్ రాగానే ఓకే ఫిక్స్, సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళిపోవాలి అని అనుకున్నా. తర్వాత ట్రైలర్, ఈ మూడు వచ్చిన తర్వాత ఎలా అయినా సినిమాకి వెళ్దామని ఫిక్స్ అయినా. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తున్నాను. ఈ సినిమా మంచిగా రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇట్స్ నైస్ టు హియర్ ఆల్ ద పాజిటివిటీ. ఎందుకంటే ఈ మూవీలో స్టార్ట్ చేసినప్పటి నుంచి డౌట్ చేసే వాళ్ళు ఎక్కువ అయ్యారు. బట్ వీ ఫాట్ ఇట్, వీ వెళ్ళాం, వీ వెంట్ పుషింగ్. ఏం లేదు, లెట్స్ బీ పాజిటివ్. ఫస్ట్ ట్రైలర్ విమర్శలు ఓన్లీ తెలుగు వాళ్ళే చేశారు. టీజర్ వాజ్ ఫెంటాస్టిక్. ఆల్ ఓవర్ ఇండియా మాకు విపరీతమైన ఫోన్ కాల్స్ వచ్చాయి. నెగటివిటీ స్టార్ట్ చేయడం ఎందుకు అనేది నాకు అర్థం కాల ఒక అటెంప్ట్ చేసేటప్పుడు ఇది. బట్ లేటర్ ఆన్ అందరూ ఇది చేస్తున్నారు. బట్ ఈజ్ దర్ ఎనీ నెగటివిటీ నౌ? నో నెగటివిటీ, బికాస్ ఆర్ అటెంప్ట్ వాజ్ ఆనెస్ట్. మీరు ఎంత చెడగొట్టాలన్నా, వన్స్ యూ రియలైజ్ ద ట్రూ పొటెన్షియల్ ఒక ప్రాజెక్ట్ పైన, నువ్వు దాన్ని చెడగొట్టలేవు. హాయ్ అన్న. హాయ్, నా పేరు నవీన్. యాక్చువల్గా ఇక్కడ ఉన్న ప్రతి మెంబర్ ఎలా అంటే, ఒక్కొక్కరు జాబ్కి వెళ్ళి స్టూడెంట్స్ ఉన్నారు, జాబర్స్ ఉన్నారు. సో సడన్గా మేము నోటిఫికేషన్ పాస్ చేసినాం, ఇట్లా విష్ణుతో మెంబర్స్ మీట్ ఉంది అనగానే వాళ్ళ రియాక్షన్స్ ఎలా అంటే, ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 50% పీపుల్ లోకల్స్ అయితే కాదు, అవుట్ ఆఫ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఖమ్మం, కరీంనగర్ అలా కాల్ చేసి, బ్రో వర్షం పడుతుంది, ఇఫ్ ఇన్ కేస్ అన్న వర్షం పడితే వస్తాడా రాడా అని ఆ క్వశ్చన్ మార్క్తో గేట్ అవుతానే నిలబడారు. ఆఫ్టర్నూన్ నుంచి కాల్స్ వస్తున్నాయి. ఎందుకంటే చూస్తున్నాం ఆ క్రేజ్. ఎందుకంటే చాలామంది హీరోస్ మెంబర్స్ మీట్ పెడతారు, మనం వెళ్తాం, అటెండ్ అవుతాం. ఆఫ్టర్ అరౌండ్ 15 to 17 years గ్యాప్ తర్వాత బిగ్ ఫిలింతో వస్తున్నారు. అంటే మళ్ళీ దీంట్లో చూడండి, పాన్ ఇండియా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఏదో ఒక హీరో ఉంటారు, విలన్ ఉంటారు, ఇలా కాదు. ఒక్కొక్క మన టాలీవుడ్ నుంచి అటు కన్నడ అండ్ తమిళ్, బాలీవుడ్, ఆల్ ఓవర్ మన ఇండియా ఉన్న ఫిలిం ఇండస్ట్రీ మొత్తం మీరు కవరప్ చేసేసారు. అందులో ఉన్న బెస్ట్ స్టార్స్తోని అసలు పాన్ ఇండియా అనే వర్డ్కి మీరు ఈ మూవీతో న్యాయం చేశారు అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ద మూవీ అన్న. అంటే లైక్ ఇప్పుడున్న జనరేషన్కి ఎవ్వరికి మన చరిత్ర తెలియదు, ఆ నేమ్స్ కూడా తెలియదు. ఇందులో నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే, ఇప్పుడు చిన్నప్పుడు మనకు స్కూల్లోకైనా నోట్స్ ఏదైనా చదవమంటే టెక్స్ట్ బుక్ చదివితే అది మనకు అర్థం కాదు. బట్ అదే దాన్ని మనం ఒక వీడియోలాగా చూపిస్తే అది మన మైండ్కి ఎక్కుతుంది. సో ఇప్పుడు ఇక్కడున్న జనరేషన్ అంటే మాతో పాటు మాకు మీరు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే, ఇది మీరు మాకు స్టోరీలాగా నిలబడి చెప్తుంది, మాకు అర్థం కాకపోవచ్చు. ఇలా మాకు మూవీలాగా మీరు తీసిచ్చారు కదా, ఇది ఆల్మోస్ట్ ఆల్ ఫర్ షూర్ నెక్స్ట్ జనరేషన్లో కొంచెమైనా చేంజ్ తీసుకొస్తుంది. అంటే ఇలా ఉంది మన చరిత్ర, ఇంత గ్రేట్ పీపుల్ ఉన్నారు, మనం ఇలాంటి నేల మీద ఉన్నామన్న ప్రౌడ్ ఫీలింగ్ ఆల్మోస్ట్ ఖచ్చితంగా అందరికీ వచ్చేస్తాను. హోప్ఫుల్లీ అది వచ్చేస్తాను కూడా నేను విష్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ద మూవీ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మై బ్రదర్, థ్యాంక్ యూ. నాకు ఇలాంటి స్టోరీస్ చెప్పాలని చాలా ఇంట్రెస్ట్, కానీ బలం కావాలి. నాకు కన్నప్ప ఫైనాన్షియల్ బలం వేస్తుందని నమ్మకం నాకుంది. అది వచ్చినప్పుడు ఐ వాంట్ టు టెల్ అ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ స్టోరీస్. చాలామందికి మహాభారతంలో బర్బరికురుడే గురించి తెలియదు. అతను బతుకున్నంత వరకు పాండవులు యుద్ధం గెలిచేవాళ్ళు కాదు. కృష్ణుడు వెళ్ళి అడుగుతాడు బర్బరికుడిని, వచ్చావు ఏంటి అది ఇది అడుగుతారండి బావా ఏంటి అది, నువ్వు అదే తీసిన తర్వాత సరే నువ్వు ఏం కావాలో చెప్పు, ఎంత దూరం వచ్చావు ఏంటి అని. నీ తల కావాలి నాకు అంటాడు. నువ్వు అడిగావు, నీకు కాదన్ను, తల తీసిస్తాను, కానీ యుద్ధం ఏ వైపు ఉంటుందో నా తల ఆ వైపే పెట్టండి, యుద్ధం అయిన తర్వాత నేను చనిపోతాను. సో బట్ ద కృష్ణుడు లాంటి ఒక విష్ణుమూర్తి అవతారమే అతను బతుకున్నంత వరకు నేను యుద్ధం చేయలేను అంటే గెలవలేను అన్న క్వశ్చన్ మార్క్ ఉందంటే దీస్ అన్ అన్సంగ్ హీరో. గ్రేట్ క్యారెక్టర్స్ నాకు మన తెలుగు ఇతిహాసాల్లో కూడా చాలా గొప్ప క్యారెక్టర్స్ ఉన్నాయి.
వాళ్ళందరి గురించి చెప్పాలని నాకు ఇంట్రెస్టే. బట్ నా స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉంటుందంటే ఐ వాంట్ టెల్ ఇట్ విత్ బిట్ ఆఫ్ యాక్షన్. ఐఎమ్ అన్ యాక్షన్ బఫ్. సో అందుకే ఐ వాంట్ టెల్ ఇట్. అందుకే ఈ మూవీలో కూడా ఐ క్రియేటెడ్ అ ఫిక్షనస్ కాలాముఖ అని ఒక ఫిక్షనస్ క్యారెక్టరు. వాళ్ళు వచ్చి వాయులింగాన్ని తీసుకువెళ్తారని. నేను మీకు నిజం చెప్తాను, ఐ గాట్ ఇన్స్పైర్డ్. గజని వచ్చి సోమనాథ్ టెంపుల్ పగలగొట్టి తీసుకెళ్ళాడు. సో నాకు ఈ రోజుకి కోపం అది. ఆ ఎపిసోడ్ని పెడదామా అని. సో ఐ కాప్ దట్ ఎపిసోడ్. సో దట్స్ హౌ కాలాముఖ ఇస్ బార్న్ ఫ్రమ్ దర్. అండ్ సో అది ఐ క్రియేటెడ్ ఇట్. అండ్ లైక్ యూ సెడ్, there are a lot of beautiful stories to tell. I want to tell them. నాకు ఆపర్చునిటీ కావాలి. ఆ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుందని కన్నప్ప ఐఎమ్ హోపింగ్ అండ్ ప్రేయింగ్. అండ్ ఒకటే అన్న, అంటే లైక్ మనకు కన్నప్ప మెయిన్ స్టోరీ ఎండ్ అందరు తెలుసో తెలియదో మనకి ఆ ఐస్ అనేది అయితే తీసి పెట్టడం జరుగుతుంది. మేము ట్రైలర్లో టీజర్లో వెతుకుతున్నాం అట్లాంటి షార్ట్ ఏమన్నా వస్తుందని. అంటే మాకు అర్థమైంది ఏంటంటే ఏదో పెద్ద ప్లాట్ ట్విస్ట్ అయితే పక్కా ఉంది క్లైమాక్స్లో. సో ఫర్ షూర్ నేను దానికోసం అయితే వెయిట్ చేస్తున్నా. ట్రైలర్లో వెయిట్ చేశాను అది వస్తుందని. సో అది ఎందుకు పెట్టలేదంటే అమ్మ, దాని గురించి అందరికీ తెలుసు. అందుకే పోస్టర్స్లో కూడా మీరు ఎక్కడ చూడలేదు. దట్ విల్ బీ ఒకే ఒకసారి పోస్టర్ లాంచ్ చేస్తాను దాని గురించి అందరికీ తెలుసు. అందుకే దాన్ని లాస్ట్లో పెట్టాలనేది పెట్టాము. ఓకే, వెయిట్ చేస్తున్నాం అన్న. అది మీరు ఎలా చేశారు ఏంటి అనేది దానికోసం బాగా వెయిట్ చేస్తాం. చూసి నాకు ఈసారి నేను ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ పెట్టి నేను తీసి చూస్తాను నేను. సరే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ అన్న, నా పేరు ఆకాష్, పాటలేమో పేజ్ నుండి. మీ మూవీలో మా పిల్లలు యాక్ట్ చేశారు కదా, వాళ్ళతో యాక్ట్ చేయించడం మీకు ఎలా అనిపించింది? చాలా టెన్షన్ అనిపించింది. మా పెద్ద పిల్లలేమో వాళ్ళని ఎలాగోలా మేనేజ్ చేసి పాట వాళ్ళు బాగా హ్యాపీగా పాడతారు. డ్యాన్స్ చేసేది అలవాటు లేదు. ఒకేసారి ఒకే టేక్ 4-5 సార్లు చేయడం, లేకపోతే ఎక్స్ప్రెషన్స్ మారడం, క్లోజప్లు చేయడం. సో అది టెన్షన్ ఉంది. కానీ మా అబ్బాయితో మాత్రం అక్కడికి రావడం 6 గంటలో 4 సార్లు నడిపించారండి పైకి కిందకి. అతనికి ఇప్పుడు 6 సంవత్సరాలు, అబ్రామ్కి అప్పుడు 4 సంవత్సరాలు. 4వసారి ఎక్కొచ్చిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. ఊరి అక్కడ అందరూ ఉన్నారు, యాక్టర్స్ అందరూ. టెన్షన్ వచ్చేసింది నాకు. ఏదో ఒకటి చెప్తున్నా, లేదు అబ్రామ్ పర్వాలేదు చేద్దాం. నాన్నగారు చూశారు ఏంటి అని. ఇది వాడికి నిద్ర వస్తుందంట, జెట్ లాగ్ ఏమో, ఇండియాకి ఇక్కడికి 14 గంటలు తేడా కదా, వాడికి నిద్ర వస్తుంది. పగ తప్పుకో అన్నాడు. అబ్రామ్ అన్నాడు. ఎస్ బాబు అన్నాడు. మా నాన్న బాబు అని పిలుస్తాడు. ఆయన పాకెట్లో నుంచి ఒక $10 నోట్ తీశాడు. నీ షార్ట్ చేయి $10 ఇస్తానన్నాడు. అండ్ నెక్స్ట్ 3 రోజులు నాకన్నా ఎక్కువ సంపాదించాడు. అందరూ యూనిట్లో ఉన్న వాళ్ళందరూ అది టేక్ ఓకే కానీ కాకపోనే వాడికి $10 వెళ్ళిపోవాల్సిందే. పక్కన అందరూ మేము కూడా నెగోషియేట్ చేయొచ్చా, మా రెమ్యునరేషన్స్ ఇదేదో బెటర్గా ఉంది అన్నారు. సో దట్ వాజ్ మై బిగ్గెస్ట్ టెన్షన్. అంతే. ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. బై ద వే మీరు సారీ వరుణ్, మీరు ఆ మేకింగ్ చూసారా? ఇప్పుడు మొన్న రిలీజ్ చేసిన ప్రభాస్ది అందరూ ఉన్నాం దాంట్లో వెరీ ఫస్ట్ ఒక పాప అడిగితే దొర తిన్నడి కథ చెప్పవా అని. అది నా 4వ బిడ్డ ఐరా. చెప్పు వరుణ్ ప్లీజ్. హాయ్ అన్న. అంటే మూవీలో బ్రహ్మానందం గారు చేశారు కదా అన్న, సో ఆయన గురించి ఏమేమి కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లైక్ లాట్ ఆఫ్ బ్రహ్మానందం గారి గురించి స్పెషల్ కామెడీ ట్రాక్ అది అలాగని కాకుండా ఆయన కనిపిస్తే ఒక హెవీ సబ్జెక్ట్ కూడా రిలాక్స్ అవుతాను అన్కాన్షియస్గా. గుర్తుపెట్టుకోండి, మీరు కర్కీ సినిమాలో కూడా బ్రహ్మానందం గారు కనిపించి పెద్ద కామెడీ చేయలే. ఆయన్ని చూడడం యూ ఫెల్ట్ రిలాక్స్ ఉన్నాడు. సో దట్ ఈస్ వాట్ అ గ్రేట్ యాక్టర్ ఆఫ్ హిస్ స్టేచర్ కెన్ బ్రింగ్ ఇన్. అదే కానీ విలన్ అనుకోండి, మీరు ఒక మూవీకి వెళ్ళి, ఐఎమ్ నాట్ టాకింగ్ నౌ బట్ ఇన్ ద ఎర్లియర్ డేస్, నాన్నగారు విలన్ అన్న వెంటనే ఆయన ఇంట్రడక్షన్ వచ్చినప్పుడే కొంచెం భయం ఉండేది. ఏదో ఒకటి చేస్తారు, ఇప్పుడు ఏదో ఒకటి వచ్చారు. అలాగే అమరీష్ పురి గారికి కూడా ఉండేది, ద గ్రేట్ మ్యాన్. సో గ్రేట్ యాక్టర్ వన్స్ యూ కమ్స్ ఆన్ స్క్రీన్, వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళు పర్సన్ యాక్ట్ చేస్తారు. బ్రహ్మానందం గారిది అది. అన్న ఒక చిన్న ఫేవర్ అన్న. అన్న మేమందరం మెంబర్స్ అంటే చాలా లాంగ్ నుంచి వచ్చాము, అంటే వరంగల్ నుంచి వచ్చాము. ఒక అంటే మంచిగా వేస్తున్నాను. సో ఒక లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఒక చిన్న ఫోటో వేసేసాను. గ్రూప్ ఫోటో గ్యారంటీ తీసుకుందాం ఫర్ షూర్. ఎందుకంటే ద రీజన్ ఐ హ్యావ్ టు రష్ ఇస్
కన్నప్పది ఫైనల్ కాపీ ప్రింట్ చూస్తున్నాం ఇప్పుడు. సో ఇప్పటికి నేను ఒక అన్ని ఇది చూసాం, కానీ నిన్న సెన్సార్లో ఇంకా కొన్ని కట్స్ చెప్పారు. సో ఆ సౌండ్ ఎఫెక్ట్ కరెక్ట్గా మర్జ్ అయిందా లేదా అని ఇప్పుడు స్క్రీనింగ్ ఉంది నాకు. అందరూ ఇప్పటికీ అమెరికా వాళ్ళు, లండన్లో అందరూ తిడుతున్నారు ప్రీమియర్ షోస్కి ఇంకా మాకు ప్రింటర్లు రాలేదు అది ఇది అని గొడవగా ఉంది. సో వెళ్ళి అక్కడ అందరూ కొట్టుకుంటున్నారు అక్కడ, నేను వెళ్ళి రెఫరీగా ఉండాలి. సో విల్ డెఫినెట్లీ టేక్ 2-3 గ్రూప్ ఫొటోస్ తీసుకుందాం. ఆల్ ద బెస్ట్ అన్న. యాంగ్జైటీతో కొట్టుకుంటున్నారంటే యాంగ్జైటీ, మళ్ళీ ఇంకెవరో మళ్ళీ 7,000 ఎకరాల లాగా అది కూడా కన్నప్ప యూనిట్ అందరూ కొట్టుకుంటున్నారని ఉంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ.